హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలాస్ వరల్డ్. మీరు చూస్తున్నారు కదా, ఈరోజైతే మాది వినాయక చవితి ఊరేగింపు వినాయకుడిది. చూడండి మొత్తం ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎండింగ్ వరకు. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రెండు వీడియోస్కి వెళ్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. చూసారు కదా, మా ఊళ్ళో అయితే మొత్తం పత్రి అంతా క్లీన్ చేశారు. మొత్తం కవర్లకి అంతా ఎత్తారు. మా ఊరందరూ రెడీ అయిపోయారు వినాయకుడిని లేపుతానికి. చూడండి మొత్తం పత్రి అంతా తీస్తారు. ఎంత అందంగా అంటుంది చూడండి. ఇప్పుడైతే అక్కడ చూడండి, అప్పుడైతే తాతరు అయితే వచ్చింది. ఇప్పుడు వెనక్కి వేసుకొస్తున్నారు తాడరా. చూడండి ఇప్పుడు జనం అంతా చూడండి ఎలా ఉన్నారు ఏంటనేది. ఇప్పుడు జనం అయితే తక్కువ, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. స్టార్ట్ అయిన తర్వాత అది కూడా చూపిస్తాను. జనం అయితే బీభత్సంగా ఉంటారు అక్కడైతే ఊరేగింపు కంటేని. మొత్తం ఆడోళ్ళు మొగలు మొత్తం అందరు రంగులు పూసుకుంటారు. అది మట్టి చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేస్తే ఆ సీన్ మిస్ అయిపోతారు. చూడండి మొత్తం మొత్తం చూసారు కదా. ఇప్పుడు పూజ చేసే వాళ్ళందరూ ఫస్ట్ రోజు పూజ చేసిన వాళ్ళందరూ వచ్చి పాలాభిషేకం చేయాలంటే చేస్తున్నారు వినాయకుడికి. చూసారు కదా, మొత్తం మా ఊళ్ళంతా రెడీ అయిపోయారు వినాయకుడిని ఎత్తేదానికి. చూడండి వీడియో ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ చేయండి లాస్ట్లో. అలాగే మీ ఇంటికాడ వినాయకుడు ఎన్ని రోజులు ఉంచారు, ఎన్ని అడుగులు కామెంట్ చేయండి. కూడా ఎవరు కూడా కామెంట్ చేయండి మీది. చూసారా మా ఊరైతే మొత్తంగా అయితే రెడీ అయిపోయారు. వినాయకుడిని లేపుతున్నారు. చూసారా మొత్తం మోసుకెళ్తున్నారు వినాయకుడిని అయితే. చాలా వెయిట్ ఉందంట వినాయకుడు. చూడండి 6 అడుగులు మాది అయితే విగ్రహం. అలాగే మీది ఎన్ని అడుగులు కామెంట్ చేయండి విగ్రహం మీ ఇంటికాడ. మొత్తం చూసారు చిన్న చిన్న పిల్లలందరూ విగ్రహాలన్నీ తీసుకుని వెళ్తున్నారు తాటర్లో పెడతానికి. చూసారు కదా మొత్తంగా అయితే వినాయకుడిని పెడుతున్నారు. చూసారు ఎంతమంది మోస్తున్నారు వినాయకుడిని అయితేని. మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. మీరు మెట్టి వీడియో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అసలు ఏం అర్థం కాదు వీడియో అనేది. చాలా బాగుంటుంది వీడియో అనేది చాలానే. చూస్తున్నారు కదా మొత్తం డీజే వచ్చింది. ఇదంతా మొత్తం అంతా చూపిస్తాను. మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగళ్ళు అందరూ ఉంటారు మొత్తం ఊరేగింపుకి ఎక్కడైతేనే. ఈసారి గోదావరి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న వల్ల చాలామంది ఆపేస్తానన్నారు. చూద్దాం మరి ఎంతవరకు ఏంటనేది. మొత్తం చూస్తున్నారు కదా వివంత్ అని. వివంటే చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటనేది వీడియో. చూసారా మా డీజే అయితే ఇది చాలా బాగుంది డీజే అయితేనే. మీకు కూడా కావాలితే కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను, మీరు కూడా అడిగారు. కానీ పంతులు గారు వచ్చారు ఇప్పుడు అయితేనే పైకి ఎక్కుతారు, పూజ చేస్తారు ఇప్పుడు వినాయకుడికి. మొత్తం ప్రతి ఒక్కటి చెప్తాను. మీరు మెట్టుకు వీడియో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మెట్టుకు మీకు అసలు ఏం అర్థం కాదు వీడియో అనేది. చూడండి మా ఊళ్ళందరూ నుంచున్నారు. ఇంకా అలాగా పంతులు గారు వస్తారు ఇప్పుడు ఎదరికి. చూడండి మొత్తంగా అయితే మొత్తం మంది వస్తున్నారు. ఇంకా పైకి చాలా ఇవ్వాల్సినవి ఉన్నాయి. పత్రి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా చాలామంది, అవి కూడా మొత్తం బొమ్మలు పత్రి అన్నీ ఇక్కడ పెడుతున్నారు. తాటర్లు వేస్తున్నారు ఊరేగింపు కాబట్టి. చూడండి ఇప్పుడైతే గుమ్మడిగా కొట్టారు తాతయ్య గారు. మొత్తం ఇప్పుడు తాటరు అనేది ఎదరికొస్తుంది చూడండి. చూసారు కదా మొత్తం జనమంతా వచ్చారు. ఇంకా ఉంటారు ఇప్పుడు కాబట్టి స్టార్టింగ్ జనం తక్కువ. ఇప్పుడు రంగులు పూసుకున్నప్పుడు మట్టికి చాలా జనం వస్తారు. అప్పుడు చూడండి కొట్టేసుకుంటారు రంగుల గురించి. చూడండి మా ఊళ్ళో ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ వీళ్ళిద్దరు. డీజే చూసారా మామూలుగా లేదు డీజే అయితేని. మీకు కూడా డీజే కావాల్సి కామెంట్ చేయండి, నెంబర్ పెడతాను, మీకు కూడా అడుగుతుంది. కానీ మొత్తం లేట్లీ సరి చేస్తున్నారు వాళ్ళు అయితేని. డీజే ఎక్కడైతే లెచ్చేసరి నుంచి వచ్చింది ఆ డీజే. ఇప్పుడు థియేటర్ చూస్తున్నారు. ఇప్పుడు అయితే మా వీధిలోకి వెళ్తుంది వెనక్కి. ముందే స్టార్టింగ్ వెనక్కి వెళ్ళకూడదు కదా, అందుకే ఎదరికి వచ్చారు. చూసారు ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మా వీధిలోకి వచ్చేసింది ఊరేగింపు అయితేనే. డీజే కూడా వచ్చింది. చూడండి మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు ఎలా పూసుకున్నారు రంగులని, పెద్దలు చిన్నోళ్ళుని. చాలా దారుణంగా ఉంటుంది ఊరేగింపు అనేసరికి. మొత్తం అందరూ ఏకమైపోయి రంగులు పూసుకుని కొట్టేసుకుంటారు రంగుల గురించి. నాగేవండి నాగేవండి అని చెప్పి.
ఎదరు చూసారు చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు. చూడండి వీడియో అంతా చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగుండదు ఏంటనేది. మొత్తం చూసారా మా ఊళ్ళందరికి వెళ్ళి ఇంకా పేపర్ వదిలినప్పుడు ఇంకా డ్యాన్స్లు వేస్తాం మొదలెట్టారు. ఇంకా చూసారు ఫ్రెండ్స్ మొత్తంగా అయితే నైట్ అయితే అయిపోయింది. ఇక డ్యాన్స్లు వేస్తున్నారు మా ఊళ్ళందరనే. మా ఊరేగింపు వేయకుండా వేరేది ఏదో వచ్చింది అక్కడికి వెళ్ళి వేస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్ మీరు ఏమనాలి వాళ్ళని అయితేనే. వాళ్ళు ఏదో బాగుందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. ఫ్లయింగ్లు పెట్టారు అవతల వాళ్ళు. అలా కృష్ణప్ప కాలనీ నుంచి వచ్చింది ఊరేగింపు అనేది ఇచ్చాడు. మా ఊళ్ళో మా దీది ఎక్కడ వేయకుండా ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు డ్యాన్స్లు వేస్తానికి. చూసారు మొత్తం లైటింగ్ వల్ల ఏం కనపడట్లేదు. 2 ఊరేగింపులు కలిసిన వల్ల ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా ఉంది. ఆ కొద్దిగా పక్కకి వెళ్ళిన వాళ్ళు కొద్దిగా అయితే తగ్గిన ట్రాఫిక్ అయితేనే. చూడండి అయితే ప్రసాదాలు ఇయ్యని మొత్తం చూస్తున్నారు కదా లైటింగ్ అనేది ఎలా కొడుతుందో కొంట్లోకి. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది చూస్తున్నారు కదా మీరు అయితేనే. మొత్తం గోదావరి గారు నిమజ్జనం చేసినప్పుడు వెళ్తాం ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మనం అయితే గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము వినాయకుడిని నిమజ్జనం చేస్తానికి అయితేనే. చూడండి మొత్తం ఇక్కడ వరద వల్ల మొత్తం నీళ్ళని చాలా పైకంతా వచ్చేసింది. చూసారా ఎప్పుడైనా తల లేదు వరద అనేది. మేము గత 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎప్పుడు ఇంత పైకుండి కాదు నీళ్ళు అయితేనే. మా ఊళ్ళో ఆలోచిస్తున్నారు ఎలా కలుద్దాం ఏంటనేది. క్రైన్తో కలుద్దామంటేనేమో క్రైన్ లేదు అక్కడ. మా ఊళ్ళందరం ఇంకా అలాగే పత్రి ఇంకా అన్నీ అలాగే వేస్తున్నారు ఇంకా దూరం నుంచి ఆలోచిస్తున్నారు. ఇంకేం చేయాలి అర్థం కాకలా మా ఊళ్ళకి అయితేనే. ఇంకా మొత్తం అన్నీ ఇప్పేసి ఇంకా పత్రి పెద్దలకి ఇచ్చి ఇంకా పెద్దలు వారి నుంచి అలాగే వేస్తున్నారు. వారికేసి నీళ్ళ తాలకి ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇంకా నేను ముందు వీడియోస్ చేశాను వినాయక చవితి 4 వీడియోలు ఉంటాయి. ఆ 4 వీడియోలు కూడా చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగున్నది ఏంటనేది. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు ఏ వీడియో మిస్ అవ్వద్దు. మా ఛానల్ ప్రతి వీడియో బాగుంటుంది. చూస్తున్నారు కదా పత్రి అనేది ఇంకా అలా వేసాం ఇంకా చేత్తో అలా గంటేశారు. మా ఓడితో చిన్న చిన్న బొమ్మలు అన్నీ తీసుకొని దిగుతున్నారు. మొత్తం చిన్న చిన్న పిల్లలు చిన్న బొమ్మలే. ఇంకా చూడండి మొత్తం ఇవంటే చూసి కామెంట్ చేయండి. మీ ఇంటికాడ ఎన్ని రోజులు ఉంచారు ఎన్ని అడుగులు ఏంటండి ఇది మొత్తం ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. మొత్తం పత్రి అంతా మొత్తం అంటే తీస్తారు మా ఊళ్ళో అందరూ వేస్తారు ఇంకా గోదావరిలోకి అయితేనే. ఇప్పుడైతే 2 అన్నయ్యలు దిగారు గోదావరిలోకి. ఇంకా అడ్డంగా నుంచున్నారు ఇవన్నీ వేస్తాం గురించి. ఎప్పుడు ఇంత అలా లేదు మమ్మల్ని అయితే ప్రతి సంవత్సరం ఎవరు ఆపలేదు. ఇప్పుడు మొత్తం నీళ్ళని బాగా ఎక్కువగా అయిపోయిన వల్ల అసలు దిగనవ్వట్లేదు మమ్మల్ని అయితేనే. ఆ బొమ్మ కాడ ఉంటుంది మెస్ అనేది అక్కడ వరకు వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడంత అలా లేదు నీళ్ళని. జూమ్ చేసి చూపిస్తాను చూడండి సరే మా ఊళ్ళో ఏం చేస్తున్నారు అని. చూసారు కదా మా ఊళ్ళు కూడా ఇంకా ఎదరికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఇంకా అలాగా గట్టరేస్తున్నారు. మా ఊళ్ళో ఇంకా కూర్చున్నారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు బొమ్మలు ఇచ్చుకుని. చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగున్నది ఏంటనేది. చూసారు కదా మొత్తం కొబ్బరికాయలు దిష్టి చేసి కొడుతున్నారు. ఇప్పుడైతే ఇంకా వినాయకుడిని కలుపుతానికి రెడీ అయిపోయారు మొత్తం అందరూ. ప్రతి ఒక్కటి చూస్తాను మీరు బట్టి వీడియో స్కిప్ చేసి బట్టి మీకు అసలు అర్థం కాదు మొత్తం మిస్ అయిపోతారు కూడా. చూడండి మా వాళ్ళు మొత్తం అంతా చూసుకుంటున్నారు ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది. చాలా దారుణంగా ఉంది ఫ్లోటింగ్ అనేది. సుడికొండలు ఎన్నో నైట్ వల్ల ఏం కనపడట్లేదు. పగలమెట్టి మొత్తం తీసి చూపిస్తాను ఎదో రోజుని. మీరు ఏది మిస్ అవ్వద్దు. కొత్తగా చూస్తున్నది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఛానల్లో ప్రతి వీడియో చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగున్నది ఏంటనేది. అలాగే మీ దేవుడు కూడా కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడైతే మొత్తం వినాయకుడిని అయితే మొత్తం తీసుకెళ్తున్నారు ఇప్పుడైతే గోదావరిలోకి. చూడండి మొత్తం కళ్ళ దిగుతారు ఏంటో మరి ఏం అర్థం కావట్లే. చూస్తున్నారు కదా మొత్తం చాలా జనం పెట్టుకున్నారు. 10-15 మంది వరకు ఉన్నారు మొత్తం. దిగచ్చు కానీ మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా నోస్ పెట్టేస్తుంటారు కింద జారిపోతారు. దాని గురించి అందుకే జాయిగా దింపుతున్నారు ఎంతమంది.
చూసారు కదా, అసలు ఎవరిని దిగరవట్లేదు పిల్లల్ని అయితేనే. ఇంక అలాగే ఇంక పెద్దలు దిగి ఇంక అలాగే వచ్చేస్తారు ఇంక అయితేనే. నేను పగలు వీడియో తీసి పెడతాను ఇదే రోజుని. మొత్తం చూడండి ఆ వీడియో అనేది. సుడిగుండాలు కానీ ఫ్లోటింగ్ కానీ ఇప్పుడు ఏం పెద్ద అంత కనపడట్లేదు. పగలైతే మొత్తం అంతా అంటుంది కాబట్టి పగలు తీసి పెడతాను. మీరు మిస్ అవ్వద్దు, ప్రతి వీడియో చూడండి మన ఛానల్లోని. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే మా ఊళ్ళో అయితే దిగారు జాయిగానే. వాలిపోతుందో పక్క బొమ్మ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మొత్తం దింపుతున్నారు విగ్రహం అనేది. వీడియో అనేది చూసి ఎలాగుందో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ప్రతి వీడియో చూసి కామెంట్ చేయండి వీడియో అనేది ఎలాగున్నది ఏంటనేది. మొత్తంగా అయితే వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారు. మొత్తం గెంటుతున్నారు ఇంకా అలాగా. అప్పుడైతే ఇంకా లోన్కి వెళ్ళి వెళ్ళిపోవాలి. బై ఫ్రెండ్స్.